బాల్క సుమన్ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి స్టేషన్కు తరలించారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లి స్టేషన్కు కాసేపటి క్రితమే బాల్కా సుమన్ బీఆర్ఎస్ నేతను తీసుకువచ్చారు. అయితే పోలీసులు ఇప్పటికే ప్రధాన గేటు వద్ద మోహరించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చెందిన కొంతమంది నేతలు అయితే గేటు వద్దకు చేరుకున్నారు. బాల్కా సుమన్ కలిసేందుకు వారందరూ కూడా చేరుకుంటూ అనుమతి ఏదైనా కూడా పోలీసులు వారికి చెప్పారు. అందుకు ఇక్కడ వాళ్ళందరూ కూడా చేర్చుకుని దాదాపుగా 3 వెహికల్తో ఇక్కడ చేరుకుని వచ్చారు. వీళ్ళందరూ కూడా పోలీసు అనుమతిస్తే ఆయన కలిసేందుకు అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాల్కా సుమన్ పై నమోదైన FIRలో వివరాలు చూసుకున్నట్లయితే బాల్కా సుమన్ పై 326 G 351 3 353 1B RW55 RW61 2A BNS 4 PDP కింద నమోదు చేశారు. బాల్కా సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆనంద్ అనే వ్యక్తి బొగ్గు గని కార్మికుల సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సింగరేణిని తగలబెట్టండి లేదా మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి, ఆఫీసులు కాలపడాలి అనే ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు అయితే వివరాలు వెల్లడించారు. 4 రోజులు జైలుకి పోయి వస్తామని బాల్కా సుమన్ అన్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఆయన కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి చెందిన నేతలు ఇక్కడికి వచ్చారు. అయితే పోలీసులు ఒక 4-5 మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో గెల్లి శ్రీను మరి కొంతమంది కూడా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ను కలిసేందుకు వెళ్ళారు. అయితే ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే కొంతమంది కానిస్టేబుల్ని ప్రధాన గేటు వద్ద నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూరిటీగా ఉంచారు. మరోవైపు ఈ గేటుకి యువతల వైపు ఆ పార్టీకి చెందిన శ్రేణులందరూ కూడా ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే దాదాపుగా 12-1 గంట ఆ ప్రాంతంలో ఆ పార్టీ భవన్లోనే ఆయన్ని అదుపులోకి తీసుకుని ఇక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆయన పోలీసు సమక్షంలో అదుపులో ఉన్నారు. అయితే ఆయన కలిసేందుకు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు కూడా వస్తున్నారు. దాదాపుగా 3 వెహికల్తో వచ్చిన వాళ్ళని పోలీసులు అయితే అనుమతి లేదని ఇక్కడ ఆపడం జరిగింది. అయితే కొంతమంది ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నామని తమను మాత్రం పంపించాలని చెప్పడంతో ఒక 4 అయితే బాల్కా సుమన్ కలిసేందుకు వెళ్ళారు. అయితే ఇప్పటి వరకు ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.